బిగ్ బాస్ టీమ్ 10th సీజన్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. సో దీనికోసం సెలబ్రిటీస్ మంచి మంచి సెలబ్రిటీస్ కోసం ట్రై చేస్తున్నారు. సీరియల్స్లో అవ్వచ్చు, లేకుంటే సినిమాల్లో నుంచి అవ్వచ్చు, బాగా జనాలకి కనెక్ట్ అయిన వాళ్ళని తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు. దాంట్లో రివ్యూయర్ కేటగిరీ నుంచి కూడా ట్రై చేస్తున్నారు. చాలామంది రివ్యూయర్ కేటగిరీ నుంచి వచ్చేదానికి ఛాన్సెస్ లేవని అంటున్నారు కానీ, బట్ ఎక్కడో 6 సెన్స్ కొడుతుంది, ఎవడైనా ఒక్కడైనా వస్తాడేమోనని. సో బలంగా నమ్ముతున్నా. అది కాసేపు పక్కన పెడితే కొంతమందిని అప్రోచ్ అవుతుంది. అలా అప్రోచ్ అయిన వాళ్ళ లిస్ట్ మనం మాట్లాడుకుందాం. దీంట్లో కొన్ని నేమ్స్ ఉన్నాయి. చూసిన వెంటనే ఒకసారి నవ్వొచ్చింది, మీకు కూడా నవ్వొచ్చింది డెఫినెట్లీ. అవి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ అగ్ని పరీక్ష కాంటెస్ట్ అయిపోయింది. ఇప్పుడు వైట్ గోల్డ్ కాంటెస్ట్ అంటున్నారు. ఈ వైట్ గోల్డ్ కాంటెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లాక్ గోల్డ్ కాంటెస్ట్ అన్న ఇంకొక ఏదో ఒక బ్రాండ్ నేమ్ తోటి మళ్ళీ ఇంకొకసారి అగ్ని పరీక్ష కాంటెస్ట్కి ఇంకోసారి కూడా చేయొచ్చు. ఎందుకంటే రిజెక్షన్ మెయిల్స్ ఎవరికి రావట్లేదు అట్ ప్రెసెంట్. ఇప్పటికీ కూడా కాల్స్ వస్తున్నాయని కొంతమంది అంటున్నారు తప్పితే ప్రాపర్గా ఇంకా కన్ఫర్మేషన్ లేదు. బట్ రిజెక్షన్ మెయిల్స్ అయితే ఎవరికి రాలేదు. సో ఎందుకంటే నేను 2 సార్లు అప్లై చేశాను కాబట్టి, సో నాకు కూడా రాలే అక్కడ రిజెక్షన్ మెయిల్. సో దానికోసం వెయిటింగ్ అనమాట. ఇప్పుడు మనం కంటెస్టెంట్స్ నేమ్స్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే, బిగ్ బాస్ 10లోకి ఎవరు వస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి ఇప్పుడు నేను చెప్పే పేర్లలో. సో ఫస్ట్ పేరు అప్రోచ్ అయిన వాళ్ళ లిస్ట్లో, సో ఫస్ట్ తేజస్విని గౌడ గారు పేరు వినిపిస్తూ ఉంది. ఓకేనా, తేజస్విని గౌడ గారు. సో ఈవిడ కొంచెం పాపులర్ ఉన్న యాక్ట్రెస్. సో సీరియల్స్లో కానీ, సో ఈవిడకి కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది. ఈవిడ చాలా మందికి తెలుసు. రీసెంట్గా కుక్కు విత్ జాతరత్నాల్లో వచ్చింది, ఎలిమినేట్ అయిపోయారు. అండ్ ఈవిడ కానీ, లేదా కావ్యశ్రీ గారు కానీ, పల్లవి గౌడ గారు, సో ఇలాంటి పేర్లు చాలా వినిపిస్తూ ఉన్నాయి. పల్లవి గౌడ గారు సేమ్ అదే కుక్కు విత్ జాతరత్నాల్లో ఉన్నారు. బట్ తేజస్విని గౌడ గారి పేరు ఎందుకు వినిపిస్తుందంటే, ఈ పల్లవి గౌడ గారు కానీ, లేకుంటే ఈ కావ్య గారు కానీ, సో వీళ్ళకి టూ మచ్గా ఆ ఫ్యామిలీ ఆడియన్స్లో అంత ఫ్యాన్ బేస్ లేదు. కుర్రాల్లో మంచి క్రేజ్ ఉంది కానీ, బట్ తినికి వచ్చేసరికి ఆ కుర్రాలలో కూడా అంతే క్రేజ్ ఉంటుంది యూత్లో. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా ఈ పర్సన్కి కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. ఇలాంటి పర్సన్ని తీసుకొచ్చి బిగ్ బాస్లోకి తీసుకొచ్చి గేమ్ ఆడిపిస్తే, బిగ్ బాస్ ఆడే ఆట ఆడిపిస్తే, సో డెఫినెట్లీ అది ఒక డిస్కషన్ పాయింట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఒక సెలబ్రిటీ ఈ హడావుడి అంతా జరుగుతుంది కదా. సో అందుకని ఈవిడ కోసం చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ తిన సైడ్ నుంచి వచ్చేసరికి తిన ఆల్రెడీ ఒక తమిళ సీరియల్ చేస్తూ ఉంది, అది మంచి ఊపులో ఉంది అంటున్నారు. సో మరి వస్తుందా రాదా అంటే రెమ్యునరేషన్. ఇక్కడ రెమ్యునరేషన్ ఎలా ఉంటుందంటే, సో ఈవిడ లోపలికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈవిడికి గెలుస్తాను అని నమ్మకం ఉంది అనుకోండి. ఈవిని గెలవనివ్వరని బిగ్ బాస్ టీమ్ ఈవిడికి అనిపించింది అనుకోండి, ఈవిడ రెమ్యునరేషన్ ఎలా ఉంటుందంటే, సో 15 వీక్స్కి పర్ వీక్ ఒక 3 lakhs 4 lakhs లేకపోతే 6 lakhs కూడా అడగవచ్చు. 15 hours 90 లక్షలు. విన్నర్ గెలిచినా కూడా అంత రాదు. పోనీ వర్స్ట్ కేసులో ఒక 4 లక్షలు వేసుకున్నా కూడా 15 hours 60. సో విన్నర్ కంటెస్టెంట్కి కూడా అంత రాదు బేసిక్గా. కాబట్టి ఇలా అడుగుతారనమాట. ఒకవేళ గెలవకపోయినా కూడా పర్లేదు, మనకు ఒక 60 లక్షలు చేతికి వస్తాయి కదా అనేలాగా ఉంటారనమాట. సో ఈ డిస్కషన్ పాయింట్లోనే ఆగింది అని చెప్పి అర్థమవుతుంది. హోల్డ్ చేసి పెట్టున్నారు. మేబీ బెటర్ కంటెస్టెంట్స్ దొరికితే ఓకే, లేకుంటే తేజస్వి గౌడ గారితోనే వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ రెమ్యునరేషన్ పరంగా అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. సో ఈవిడని కూడా అప్రోచ్ అయ్యారు కూడా. సో కావ్యశ్రీ గారు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవిడ వస్తే మాత్రం యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది ఈవిడికి. సో ఈవిడ వస్తే సో గట్టిగానే ఎక్కువ రోజులే ఉంటుంది. ఇప్పుడు ఈ పేర్లు ఎవరైతే చెప్తున్నానో ఈవిడ ఎక్కువ రోజులు ఛాన్స్ ఉంటుంది, దానికి లాస్ట్ వరకు ఉండేదానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈవిడ కూడా అప్రోచ్ అయ్యారు. ఇంకా పల్లవి గౌడ గారు కంటే యాక్చువల్గా పల్లవి రామస్వామి గారు అని ఒకరు ఉంటారు, అదే కుక్కు విత్ జాతరత్నాల్లో ఉన్నారు. సో ఆవిడ కొంచెం చాలా తక్కువ మాట్లాడుతుంటారు, బట్ చూడడానికి చాలా బాగుంటారు. సీరియల్ యాక్ట్రెస్, తెలుగు చాలా బాగా మాట్లాడతారు ఆవిడ. సో ఇప్పుడు ఈవెన్ని కూడా తీసుకువచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ పర్సన్, సో మనందరికీ నచ్చే పర్సను, సో ఎస్పెషల్లీ 90s కిడ్స్కి బాగా ఓన్ అయిన పర్సన్ అమృతం సార్వాడు. సో అమృతం సీరియల్ ఈజ్ ఎ లవ్ ఎవరికైనా కానీ. సో ఇప్పటికీ కూడా మనం అమృతం సీరియల్ చూస్తూనే ఉంటాం. నేను ఇప్పుడు వీడియో చేయడానికి ముందు అన్నం తింటున్నప్పుడు కూడా అమృతం సీరియల్ చూస్తూనే అన్నం తిన్నా. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి అండ్ అమృతం సార్వాడు హర్షవర్ధన్ గారు వచ్చారనుకోండి, చాలా ప్లస్ అవుతుంది అనమాట బిగ్ బాస్కి. చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది బిగ్ బాస్కి. అండ్ ఈయన ఓన్లీ అమృతం సార్వాడ్ అనే కాదు, ఈయన ఆలోచనలు కానీ, ఈయన ద వే ఆఫ్ థింకింగ్ కానీ, సో ఈయన మాట్లాడే విధానం కానీ, సో ఒక సిచ్యువేషన్ మీద ఈయనకు ఉండే క్లారిటీ కానీ, సో చాలా గట్టిగా ఉంటుంది. లైక్ శివాజీ గారు ఎంత క్లారిటీగా ఉండారో 7th సీజన్లో వచ్చినప్పుడు ఎంత ప్లస్ అయిందో, ఈయన వచ్చినప్పుడు కూడా అంతకంటే డబల్ ట్రిపుల్ ప్లస్ అయితే నా బలమైన నమ్మకం ఈ పర్సన్ వస్తే. ఎందుకంటే ఈయన ఆలోచనలు కూడా కొంచెం గట్టిగానే ఉంటాయి. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, చాలా బాగుంటాడు, కొన్నిసార్లు డిప్లొమాటిక్గా కూడా మాట్లాడగలుగుతారు. సో ఇలాంటి పర్సన్ని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయింది అంటే బిగ్ బాస్ టీమ్
బిగ్ బాస్ 10ని ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుందో మన అందరికీ అర్థమవుతుంది. ఈ పోస్టర్ని కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది, రావాలని చెప్పి నేనైతే చాలా బలంగా కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఉండాలి బిగ్ బాస్ 10లో, అప్పుడు ద మజా అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఆబ్వియస్లీ ఆ కుక్ విత్ జాతరత్నాల్లో కొంతమందిని, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నూకరాజు కుక్ విత్ జాతరత్నంలోకి వచ్చాడు. అంటే నూకరాజు ఖచ్చితంగా బిగ్ బాస్ 10లోకి అడుగు పెడతాడు, క్లియర్, ఇంకా తిరుగులేదు దాంట్లో. ఎందుకంటే మామూలుగా మ్యాట్ ఫర్ రిజర్వ్తో ఆగిపోవాలా, కుక్ విత్ జాతరత్నంలో కూడా వచ్చాడు అంటే అతనికి ఇంకొంచెం లైట్లోకి తీసుకొస్తా ఉన్నారు అతన్ని. సో ఇతను కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్, తిరుగులేదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫియాన్సీ, సో అతన్ని కూడా తీసుకొచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. శివ్ కుమార్ ఇతను వస్తాడా అంటే ఇతను కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే అబ్బాయిల్లో కూడా ఆ టఫ్ ఫైట్ ఇచ్చే వాళ్ళు కావాలా. సో అందుకోసం ఇతనితో పాటు ముద్దమందారం సీరియల్ ఫేమ్ హీరో అండ్ తనూజా గారి కోసం లాస్ట్ టైం స్టేజ్ మీదకి వచ్చిన హీరో పేరు టక్కన గుర్తురాట్లా, ఎక్కడ రాసుకున్న పేరు, ఒక్క సెకండ్, పేరు మర్చిపోయా, ఎక్కడ రాసా టక్కని షిట్, పవన్ సాయి. సో ఇతన్ని కూడా తీసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అబ్బాయిల్లో కూడా ఆ టఫ్ ఫైట్, ఆ కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు కావాలి కాబట్టి. సో ఇటుపక్క లేడీస్లో ఎంతవైతే వస్తున్నారో ఇటుపక్క కూడా, అంటే ఒకవేళ కామనర్స్ నుంచి గెలిచేదానికి కానీ లేదా కామనర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ లేకపోతే, సో ఆప్షన్ బిగా సెలబ్రిటీస్ నుంచే ఒకళ్ళు ఉండాలి కదా. అమ్మాయి వర్సెస్ అబ్బాయి అయితే చూడడానికి చాలా బాగుంటుంది, అబ్బాయి వర్సెస్ అబ్బాయి అయితే అంత మజా రాదు, కానీ అదే అమ్మాయి వర్సెస్ అబ్బాయి అయితే చూడడానికి బీభత్సమైన మజా వచ్చింది బయట అయినా కానీ. లాస్ట్ సీజన్ మనం చూసాం కదా, క్లాసిక్ ఎగ్జాంపుల్. సో ఎప్పుడైనా అమ్మాయి వర్సెస్ అబ్బాయి సూపర్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు అమ్మాయిలు అంత స్ట్రాంగ్ అమ్మాయిలు తీసుకొస్తే అబ్బాయిలు కూడా అంతే స్ట్రాంగ్ అబ్బాయిలు తీసుకొచ్చుకుంటారు. అండ్ అగ్ని పరీక్ష త్రూ, సో లాస్ట్ టైం అబ్బాయి హిట్ అయ్యాడు, ఈసారి అమ్మాయిలకి బీభత్సమైన ఛాన్స్ ఉంది. అగ్ని పరీక్షలో అందమైన అమ్మాయిల్ని బిగ్ బాస్లోకి తీసుకునేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 5 అమ్మాయిలు ఒకేసారి తీసుకుని ఒక అబ్బాయినో 2 అబ్బాయిలో తీసుకోవడన్నా కూడా ఆశ్చర్యపోలేదు మనం, అలా ఉంటుంది అగ్ని పరీక్ష. అండ్ బిగ్ బాస్ టీమ్ థాట్ ప్రాసెస్ కూడా అలాగే ఉంది. అట్ ప్రెజెంట్ మంచిగా ఉండే అమ్మాయిల్ని, కొంచెం ఆ యాటిట్యూడ్ ఉండే అమ్మాయిల్ని డెఫినెట్గా సెలెక్ట్ చేస్తారు. సో అదే వాళ్ళ మోటివ్ లాగా కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు అబ్బాయిలు కావాలి. సో అండ్ పవన్ సాయి అనే పర్సన్కి అంత ఇమేజ్ ఉందా, అంత ఫ్యాన్ బేస్ ఉందా అంటే, సో ఆ సీరియల్లో ఎప్పటి నుంచో నలగతా ఉంది. అండ్ దట్టు తనూజా గారితోటి ఆయన సీరియల్ హీరోగా చేశాడు, తనూజా గారి కోసం లాస్ట్ టైం వచ్చాడు కాబట్టి ఇప్పుడు తనూజా గారి ఫ్యాన్స్లో మెజారిటీ ఫ్యాన్స్ సో యాక్టివేట్ అయ్యేదానికి మళ్ళీ అగైన్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట అతని కోసం. సో కాబట్టి కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. పవన్ కూడా బిగ్ బాస్లోకి వస్తే ఇమ్మీడియట్గా బిగ్ బాస్లోకి తీసుకొస్తే వేడిలో వేడి భలే ఉంటుంది అసలు బిగ్ బాస్ టీమ్కి. అండ్ ఇతను లాస్ట్ టైం ఆ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా కొంచెం హడావుడి చేశాడు. సో ఇలాంటి మనిషి బిగ్ బాస్లో ఉన్నప్పుడు బాగుంటుంది. అండ్ మొగల్ రేకుల్ సీరియల్ నేను చూసినప్పుడు చిన్నప్పుడు ఇతని యాటిట్యూడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అదే సీరియల్ యాటిట్యూడ్ కానీ ఈ పర్సన్ బిగ్ బాస్లో కానీ చూపిస్తే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మంచి కాంట్రవర్సీలు జరుగుతాయి, మంచి గొడవలు జరుగుతాయి. సో ఈ పర్సన్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఈ పర్సన్తో పాటు అదే స్టేజ్ మీదకి వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో హరిత జాకీ గారు, సో ఈవెన్ మనం చిన్నప్పటి నుంచి చూస్తారన్నాం హరిత జాకీ గారు, షీఈ్ అ ఫేమస్ ఇన్ సీరియల్ ఇండస్ట్రీ, సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో కూడా చేశారు. సో ఈవెన్ కూడా బిగ్ బాస్ తీసుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో, ఒక పెద్ద మనిషి తరహా పొజిషన్లో ఈవెన్ కూడా తీసుకోవచ్చు. లైక్ హర్షవర్ధన్ గారు వచ్చి అన్నప్పుడు సో ఈవిడ కూడా ఉన్నారనుకోండి, సో ఆ వెయిటేజ్ ఉంటుంది అనమాట, లేడీస్కి ఒక సైడు, సో జెంట్స్కి ఒక సైడు, ఆ వెయిటేజ్ ఉంటుంది కదా. సో ఆ వెయిటేజ్ ఇవ్వడం కోసం కూడా హరిత జాకీ గారిని అప్రోచ్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. బట్ హరిత జాకీ గారు వస్తారా అంటే సో నాకైతే వచ్చేలా కనిపించట్లేదు. బట్ ఈవిడ వచ్చినా కూడా సో ఇండస్ట్రీలో చాలామంది సినిమాకి సంబంధించిన వాళ్ళు, హీరోయిన్స్ కానీ సీరియల్కి సంబంధించిన వాళ్ళు వస్తారు కాబట్టి ఈవిడతో ఒక క్లోజ్ అసోసియేషన్ ఉంటుంది. సో ఈవిడ మాట వింటారా, ఈవిడ దాటి గేమ్ ఆడతారా అనేది కూడా చూడడానికి కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేబీ బిగ్ బాస్ ఈ రకంగా ఆలోచించినా కూడా సో ఈ పర్సన్ తీసుకోవడానికి హైలీ పాసిబుల్. అండ్ ఈవిడ వస్తారా అంటే ఎండ్ ఆఫ్ ద డే పైసా ఉంటే తిండి, లేకుంటే నడవదు బండి, అదనమాట సంగతి. నెక్స్ట్ వచ్చేసరికి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, సో కడాలి సత్యనారాయణ మనకి ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, మర్చిపోయా నేను. ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడుతుంటా, మీరు అక్కడ డేటు టైంతో సహా చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనమే పెట్టామా లేదా అనేది కూడా మీకు క్లారిటీ ఉంటుంది. సో కడలి సత్యనారాయణ, సో కడలి రౌతు, సో ఇవి చూడడానికి కూడా చాలా బాగుంటారు, ఇన్ఫ్లుయెన్సర్, మంచిగా మాట్లాడుతుంటారు తన ఇన్స్టాగ్రామ్లో, మీరు ఎవరైనా చెక్ చేయండి. సో ఈ పర్సన్ని కూడా కాంటాక్ట్ అయ్యారు, ఈ పర్సన్ కూడా వచ్చేదానికి కూడా హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి తెలుస్తూ ఉంది, ఓకేనా. అండ్
ఈ బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకోకూడదనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చిన వాళ్ళే వచ్చి మళ్ళీ గేమ్ ఆడటం చాలా చండాలంగా ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది, చాలా నీచంగా ఉంటుంది చూడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరాకు దుబ్బుతూ ఉంటుంది. అది బిగ్ బాస్ ఆ ప్లాట్ఫామ్ అనేది వన్ టైం గేమ్. దాని స్టేచర్ అలా మెయింటైన్ చేయాలి. ఓవర్ని ఎలిమినేట్ చేసి మళ్ళీ రీఎంట్రీలు ఇచ్చి అస్సలు మజా ఉండదు. ఒక్కసారి నువ్వు హౌస్లోకి వెళ్ళావురా అంటే నువ్వు బయటికి రాకూడదు, నేను బయటికి వెళ్ళకూడదు అన్న తపన నీలో ఉండాలి. బయటకు వెళ్దాం, మళ్ళీ లోపలికి వద్దాం, ఈ సీజన్లో పోయాం, మళ్ళీ ఇంకో సీజన్లో వద్దాం లోపలికి, అది ఉండకూడదు. ఒక్కసారి ఎంట్రీ, ఒక్కసారి ఎగ్జిట్, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఎంట్రీ ఉండకూడదు. ఆ రేంజ్లో ఉండాలి బిగ్ బాస్. అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. 8th సీజన్లో ఆ వాల్యూని కంప్లీట్గా చెడదొబ్బారు ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ని మళ్ళీ తీసుకెళ్ళి. అండ్ 9th సీజన్లో ఎంట్రీలు, రీఎంట్రీలు, మళ్ళీ ఎంట్రీలు, మళ్ళీ రీఎంట్రీలు, ఇక్కడ కూడా దరిద్రం చేశారు. ఒక్కసారి ఎంట్రీ ఇస్తే మళ్ళీ ఇంకొకసారి బిగ్ బాస్ మొహం కూడా చూపించకూడదు, తలుపు కూడా చూడకూడదు. అలా ఉండాలన్నమాట. అప్పుడు లోపల ఇంకొంచెం భయంగా జాగ్రత్తగా తెగిచ్చి గేమ్ ఆడతారు. మనం సర్వైవ్ అవ్వాలి అంటే ఎవరితో కూడా గొడవ పడాలి, సర్వైవ్ అవ్వాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్నది ఉంటుంది. సర్లే బయటికి వెళ్ళిపోతాం, మేబీ లక్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్లో కూడా మనం తీసుకుంటారేమో, అప్పుడు మనం గట్టిగా ఆడి చూపిద్దాం, అలా ఇలాంటి మైండ్ తోటి గేమ్లో ఆడతారనమాట. అలా ఉండకూడదు ఎప్పుడు. సో ఒక్కసారే ఉండాలి. అది అనవసరంగా తెలుగు బిగ్ బాస్ వాళ్ళు 8th సీజన్లో నాశనం చేశారు. దాన్ని 9th సీజన్ కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ 10th సీజన్లో ఇలాంటివి చేయకపోతే దారుణాలు బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఒక పర్సన్ ఎక్స్ కంటెస్టెంట్, ఆ పర్సన్ చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఆ పర్సన్ స్టార్టింగ్ డే నుంచే హౌస్లో ఉండాలని చెప్పి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. బిగ్ బాస్ టీం కూడా కొంచెం పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుంది అంట ఆ పర్సన్కి. బట్ ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే లోపు వీళ్ళకి కావాల్సిన సెలబ్రిటీస్ కానీ దొరకకపోతే సో డెఫినెట్లీ ఆ పర్సన్ని స్ట్రైట్ అవే బిగ్ బాస్ 10లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి ఈ మాట ఎవ్వరూ ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. మనమే మన ఛానల్లోనే ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది చాలా అంటే లైక్ పర్సన్ పేరు చెప్పలేకపోతున్నాను కానీ మళ్ళీ చెప్తే ఏదో ఒక కాంట్రవర్సీ. బట్ ఆ పర్సన్ మాత్రం చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కూడా కొంచెం యాక్టివ్గానే ఉన్నారు. అండ్ ఆ పర్సన్తో పాటు ఇంకొక పర్సను మేబీ తెలియదు. సో వీళ్ళైతే వచ్చేదానికి బట్ ఆ ఒక్క పర్సన్ మాత్రం చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. బిగ్ బాస్ టీం కూడా చాలా పాజిటివ్గానే ఉంది. అండ్ బిగ్ బాస్ టీంకి కూడా వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ ఆ పర్సన్ని అంటే ఫర్దర్గా నెక్స్ట్ సీజన్స్లో సో డెఫినెట్లీ ఆ పర్సన్ని తీసుకోవడానికి కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సందీప్ మాస్టర్ వాళ్ళ వైఫ్ జ్యోతి మాస్టర్, సో తను కూడా అప్రోచ్ అయ్యారు. అండ్ జ్యోతి మాస్టర్ గారు సో ఈ మధ్య కొంచెం రీల్స్లో ఫేమస్ అవుతున్నారు. అండ్ లాస్ట్ టైం సందీప్ మాస్టర్ గారితో ఆ సాంగ్లో కూడా చేశారు కదా, చిరంజీవి గారి సినిమాలో కూడా చేశారు, వరప్రసాద్ గారి సినిమా. సో దాంట్లో కూడా కనిపించారు. అండ్ కొంచెం యాక్టివ్గానే ఉన్నారు, కొంచెం డ్యాన్స్ కూడా బాగానే వేస్తారు. అండ్ ఈవిడ చాలా గట్టిగా మాట్లాడతారు, మనం చూసాం, చాలా గట్టిగానే మాట్లాడతారు. నీతోనే డ్యాన్స్ షోలోని ఇలాంటి దాంట్లోనే చాలా గట్టిగా మాట్లాడారు. సో ఇలాంటి పర్సన్ బిగ్ బాస్లోకి వచ్చారనుకో అసలు ఆవిడ కంట్రోల్ కూడా చేయడం చాలా కష్టం. ఆవిడ కంట్రోల్ చేయడానికి ఒక 4 మనుషులు కావాల్సి వస్తుంది. ఆ రేంజ్లో ఆవిడ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడగలుగుతారు. సో క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ఈ పర్సన్ కూడా అప్రోచ్ అయ్యారు. ఈ పర్సన్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయంటే సో ఈవిడ ఖచ్చితంగా వచ్చుద్ది ఎండ్ ఆఫ్ ద డే నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంతే, ఇంకా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నుంచి ఎవరు వస్తారు ఎవరు రారని. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నుంచి వచ్చేదానికి సోనియా సింగ్ ఎవరైతే ఉన్నారో సో సోనియా సింగ్ని కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయింది. సోనియా సింగ్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ అభిమానిక, సో ఈ పర్సన్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను, ఈ పర్సన్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు అప్రోచ్ అయిన వాళ్ళ లిస్ట్ ఇది. సో దీంట్లో మీకు ఎవరు బాగా అనిపించారు, ఎవరు కనెక్ట్ అవుతున్నారు, ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ చేయండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ మన ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటాను. ప్లీజ్ 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 ఫాలో అవ్వండి. జై హింద్.